ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడమ్మా, నువ్వు అన్ని విమానాల్లో మాట్లాడినట్టుగా ఇంగ్లీష్లో మాట్లాడు. నేను మా ప్రత్యేక విమానంలో ప్రత్యేకంగా పెట్టుకుంది మా కోసం తెలుగులోనే మాట్లాడాలని ఇంటర్వ్యూలో చెప్పాం కదా. ఏమయ్యో చెప్పవే. ఆల్రెడీ నీకు చెప్పాం కదే. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అక్క సారీ మేడం. సార్ కాఫీ ఏమైనా తీసుకుంటారా? కాఫీలు గట్రా తాగడానికి నా కొడుకు ఇదివరకట్లా నూకరాజు కాదు, దుబాయ్కే రాజు, వేల కోట్లకి అధిపతి. ఆడి హెల్త్ చాలా ఇంపార్టెంట్. అయినా నా కొడుకు ఏ టైంకి ఏం తీసుకుంటాడో నీకు చాప్ ఇచ్చాం కదా. సారీ మేడం. నాయనా, గ్రీన్ టీ. సూర్యప్రతాప్ ఇంటిని వేలం వేయబోతున్న బ్యాంక్ అధికారులు. బా, ఈ న్యూస్ చూసినావా? అల్లుడు, ఆ న్యూస్ నువ్వు విమానం ఎక్కాక చూసావు, కానీ నేను నా కొడుకు ఆ న్యూస్ చూశాకే విమానం ఎక్కాం. ఏ ఇంట్లో అయితే మనం తిండికి కూడా గతి లేని వాళ్ళమని అవమానించబడ్డాము, ఏ ఇంట్లో అయితే చంప దెబ్బలు చెప్పు దెబ్బలు తిని తల దించుకున్నాము, ఏ ఇంటి గుమ్మం బయటైతే కుక్కల కన్నా హీనంగా చూశారో, ఇప్పుడు ఆ ఇంటినే ఎంత ఖర్చైనా సరే మనం కొనడానికే ఇండియాకి బయలుదేరాం. మనంగా ఇల్లుగా ఉంటే సూర్యప్రతాప్ గారు ఏడుంటారు? మా బావ పెళ్లి చేసుకున్న అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తారు? ఇలా చేస్తే బావగారికి అమ్మాయి గారికి మధ్య దూరం ఇంకా విరిగిపోతుంది కదా. అసలు బావ ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకోండు? పెద్దయ్య గారు ఆ ఇంటిని అమ్మలా ఫీల్ అయ్యేవారు. అలాంటిది అమ్మకానికి పెట్టారంటే పెద్దయ్య గారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అర్థం చేసుకోగలను. అందుకే పెద్దయ్య గారి అమ్మలాంటి ఆ ఇల్లుని ఎవడు పడితే వాడు కొనడానికి వీల్లేదు. నేను ఆ ఇల్లుని కొనడానికి వెళ్ళట్లేదు, కాపాడుకోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే పెద్దయ్య గారికి సంబంధించిన ఏ విషయమైనా అది నా బాధ్యత కాబట్టి. కొన్ని పనులు చేయాల్సిన సమయంలో చేయకుండా, చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా తప్పులు జరిగిపోనాయి. అందరూ కలిసి ఉండాలి, అమ్మగోరిని ఐగోరిని కూడా కలపాలి అని చేసిన ప్రయత్నంలో అందరం ఇడిపోయాం. చల్లా చెదురైపోయాం. ఇప్పుడు ఎదురు పడితే పెద్దయ్య గారు ఏటనుకుంటారో కూడా తెలియదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.